హలో గైస్, నా పేరు ఇస్మాయిల్. మీరు చూస్తున్నారు నాని ఇస్మాయిల్ టెక్ జూనియర్ ఛానల్. అయితే గైస్, ఈరోజు మనం రియల్మీ 6ని అన్బాక్స్ చేసి చూద్దాం. అండ్ అలాగే బాక్స్లో మనకి ఏమి కంటెంట్స్ కూడా లభిస్తున్నాయో చూసుకుందాం. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మొబైల్ అనమాట. నేను అన్బాక్సింగ్ యూజ్ చేసుకుంటున్నా. అండ్ బేసికల్గా రియల్మీ 6 వాళ్ళు MediaTek ప్రాసెసర్ వాడారు ఇందులో. అండ్ ఈ ప్రాసెసర్ వల్ల మనకి ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ మనం చూసుకుంటే బాక్స్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 6 అనే నెంబర్తో పెయింట్ చేశారనమాట బాక్స్ మీద. అండ్ ఇక్కడ వచ్చేసి రియల్మీ 6 అని వేశారు. అండ్ ఇక్కడ కింద ఏదో కొటేషన్ వేశారు. అండ్ పైన మనకి నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని వేశారు. అండ్ ఇక మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లు దానికంటే కొంచెం ముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా 90 హెర్ట్జ్ స్క్రీన్ డిస్ప్లే అని ఇచ్చారు. అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ 3400 mAh బ్యాటరీ అని ఉంది. అండ్ హీలియో G90 ప్రాసెసర్ వాడుతున్నారు. అండ్ MediaTek ఇది. ఇక్కడ చూసినట్టయితే రియల్మీ ఫోన్ అండ్ IME నెంబర్స్ అండ్ ఇక తదితర మొత్తము చాలా ఉన్నవి. అండ్ మోడల్ నెంబర్స్తో కూడిన దానికి స్టిక్కర్స్తో. అండ్ ఇక సైడ్ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 6 అని ఒక పెద్ద పెద్ద అక్షరాలతో వేశారు. అండ్ ఇక ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే మనకి రియల్మీ 6 అని ఉంది. అండ్ ఇక బ్యాక్ సైడ్ చూసుకుందాం. మనకి ఇది ఇంపార్టెంట్. అండ్ వాటి ఫీచర్స్ ఏమేంటియో. అండ్ కెమెరా వచ్చేసి రేర్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ దీని వెయిట్ వచ్చేసి 191 గ్రామ్స్ వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 4300 మెగాహెర్ట్జ్ ఉంది. అండ్ మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ వచ్చేసి దీన్ని 60,000 వేశారు. అండ్ లోపల వచ్చి కంటెంట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 1 హ్యాండ్సెట్ ఛార్జర్ అండ్ 1 USB డేటా కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ 2 సేఫ్టీ గైడ్ 1 క్విక్ గైడ్ అండ్ ప్రొటెక్టివ్ కేస్ వస్తుంది. అండ్ ఇక మ్యానుఫ్యాక్చర్డ్ బై ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. అండ్ ఇక చూసుకున్నట్లే కింద మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చర్ 2020 ఉంది. ఇక్కడ ఒక QR కోడ్ లభిస్తుంది మనకి. ఇదన్నమాట మొబైల్లో ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వాటి క్వాలిఫికేషన్స్ అన్నీ. అయితే ఇక మనకి అన్బాక్స్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. వెరీ గుడ్ డెసిషన్. ఈ గైస్ ఇక మనం బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. అండ్ బ్యాక్ అనేది మనకి గట్టిగానే ఉంది. ఇక్కడ మనకి ఇదన్నమాట. అండ్ ఇక మనకి బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి ఇంట్లో ఏముందో చూసేసుకుందాం ముందు మనం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు సిమ్ ఎజెక్టర్ టూల్ ఇచ్చారు మనకి. ఇది పిన్ అలాగే ఉంచేసేయండి. అండ్ ఇక్కడ ఒక ప్రొటెక్టివ్ కేస్ ఇచ్చారు. అండ్ రియల్మీ నుంచి వచ్చే కేసెస్ కొంచెం బాగానే ఉంటుంది. చూసుకోవచ్చు ఎంత సాఫ్ట్ అండ్ క్లీన్గా ఉందో. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొబైల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, మొబైల్ టూల్స్ గురించి. అండ్ ఇక ఇన్నర్ సైడ్ వచ్చేసి క్విక్ గైడ్ సెటప్స్ అన్నీ ఉంటుంది. అయితే చూసుకోవచ్చు అందులో నుంచి ఒక ఛార్జర్ ప్లస్ ఒకటి USB డేటా కేబుల్ కూడా ఇచ్చారు. అండ్ ఇదన్నమాట వచ్చిన కంటెంట్స్ అన్నీ పక్కన పెడితే. అండ్ ఇక 2 కార్డ్స్ ఇచ్చారు, దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇది కూడా వచ్చింది దాంట్లో. కేస్ ప్లస్ అన్నీ వచ్చినవి ఇదన్నమాట. అండ్ ఇక మొబైల్ ఇదన్నమాట. అండ్ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. జస్ట్ వెయిట్ ఎ మినిట్. అండ్ ఇక ఈ కార్డ్స్ గురించి చూసుకున్నట్లయితే మనకి రియల్మీ క్విక్ గైడ్ సెటప్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది అంతగా యూస్ ఉండదు మనకి. సెటప్ ఫోన్ ఎలా చేసుకొని ఉంది. అండ్ ఇక చూసుకున్నట్లయితే రియల్మీ బ్రాండ్ వారంటీ కార్డ్స్ అనమాట ఇవి. చూసుకోవచ్చు మనకి. ఇవి కూడా పక్కన పెట్టేసేయండి. అండ్ ఇక ఈ ఛార్జర్ గురించి చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 30 వాట్ సపోర్ట్ చేస్తుంది ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్. ఇది వచ్చేసి మనకి ఐ థింక్ ఇది 57 మినిట్స్ ఎంత ఫాస్ట్ 1 అవర్ కల్లా ఇది ఎక్కేస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ ఇది. చూసుకోవచ్చు గైస్ ఇంకా మనకి ఇది. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు. ఇంకా ఫోన్ అనేది దీంట్లో కేసు నుంచి కవర్ నుంచి తీసేద్దాం మనం. చూద్దాం ఫోన్ అనేది ఎలా ఉందో. ఓకే గాయస్, ఇక మనం ఫోన్ పట్టుకున్నట్లయితే ప్రీమియం లుక్ లేకపోయినా కొంచెం బాగుంది మనకి. అండ్ అందరూ బ్రాండ్స్ ఇష్టపడతారు అండ్ వాటి లుక్ గురించి కూడా కాకుండా. అండ్ నాకైతే బాగానే ఉంది ఇది. అండ్ మా ఫ్రెండ్ కూడా బాగానే ఉండిద్ది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మెటల్ కేస్ ఏం కాదు, అండ్ ప్లాస్టిక్ కేసే. ఇక్కడ క్వాడ్ కౌంట్ సెటప్ ఉంది.
ఇక్కడ ఫ్లాష్ లైట్ ఉంది. ఇక్కడ ఉండైతే ఒక స్టిక్కర్ ఇచ్చాడు అండ్ ఈ స్టిక్కర్ మాకు పక్కన కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని రియల్మీ అనేసారి బ్రాండ్. అండ్ ఇక ఫ్రంట్ చూసుకుంటే ఒక సింగిల్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ ఒక ఆడియో జాక్ అండ్ ఒక టైప్ సి పోర్ట్ ఇచ్చారు అండ్ స్పీకర్స్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్స్ అండ్ సిమ్ ఎజెక్టర్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ ప్లస్ పవర్ కీగా ఇక్కడే సపోర్ట్ చేశారు మనకి వీళ్ళు. చూసుకుంటే మనకి 2 సిమ్లు ప్లస్ ఒక మైక్రో SD కార్డ్ పట్టేంత స్పేస్ ఇస్తున్నారు అండ్ డ్యూయల్ సిమ్ ప్లస్ మెమరీ కార్డ్ స్పేస్ కొంటే ఎజెక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మంచి విషయం మనకి చెప్పుకున్నట్లయితే. అండ్ ఇక మొబైల్లో పవర్ ఉందేమో చూసుకుందాం. అండ్ పవర్ అయితే ఉంది మనకి. అండ్ దీన్ని సెటప్ చేసి కంప్లీట్ చేసి చూపిస్తాం. ఫోన్ని మనం పౌచ్లో వేస్తే ఎలాంటి లుక్ వచ్చిందో చూసుకుందాం మనం. అండ్ చూసుకున్నట్లయితే మనకి పౌచ్ వేస్తే ఏమైందంటే కలర్ షేడ్ అంటే బిల్ట్ క్వాలిటీ అనేది మనకు అంత ఎఫెక్టివ్ చూపించలేదు నాకు మాత్రం. అండ్ ప్రొటెక్టివ్గా ఉండడానికి అయితే ఇది కేసు అయితే బాగా ఉపయోగపడుతుంది. మంచిగానే ఉంది మనకి కేసు వరకు అయితే. ఇక తర్వాత మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుందాం. ఫోన్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు డివైస్ నేమ్ రియల్మీ 6 అండ్ రియల్మీ UI వర్షన్ అని ఉంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ టోటల్ స్పేస్ వచ్చేసి 128 GB. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 10 అనమాట. ఇవ్వండి ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది ఇది. ఇక్కడ చూసుకుందాం. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అడిషనల్ సెట్టింగ్స్లో మనం చూసుకున్నట్టయితే అన్ని పాత ఆప్షన్స్ ఉన్నవి. స్క్రీన్ రికార్డింగ్, డౌన్లోడ్ మేనేజ్మెంట్, యూసర్ ఉంది. అండ్ ఇక బ్యాక్ చూసుకుందాం. బ్యాక్ వెళ్దాం. ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ సెన్సార్ గురించి ఒకసారి చూసుకుందాం. అయితే మనం ఇక ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తాం. అందరు ఫింగర్ ప్రింట్ ఇక్కడ బ్యాక్ ఇస్తారు లేదా ఫ్రంట్ ఇస్తారు. బట్ మనకి రియల్మీలో పక్క సైడ్ ఇచ్చారు. ఇది కొంచెం ఎక్సైటింగ్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా యాడ్ చేసేయండి మొత్తం. అండ్ ఇక చూసుకుందాం మనం. అండ్ ఓపెన్ అవుతుంది, ఫాస్ట్గానే ఉంది మనకి. ఇక మనకి కెమెరా గురించి చూసుకోవాలి. ఇంకా సెట్టింగ్స్ గురించి చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ గురించి చూసుకున్నాం. అండ్ ఇక కెమెరా గురించి చూసుకుందాం. అండ్ కెమెరా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ నైట్ మోడ్, వీడియో మోడ్ అండ్ ఫోటో మోడ్, పోర్ట్రేట్ షాట్స్. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మనం బొకే షాట్స్ కూడా అంటాం. అండ్ 64 మెగాపిక్సెల్ ఆప్షన్. అండ్ మోర్ మీద క్లిక్ చేస్తాం మనకి. అండ్ టైమ్ ల్యాప్స్ ఆప్షన్ అండ్ అల్ట్రా వైడ్, అల్ట్రా మ్యాక్రో అండ్ స్లో మోషన్ అండ్ ఎక్స్పర్ట్ ప్రో అండ్ పానో షాట్ ఉంది. అండ్ అవి కూడా చూసుకుందాం మనం ఏంటని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు నైట్ మోడ్ నుంచి చూసుకోవచ్చు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఎలా వస్తుందో. అండ్ ఇక్కడ వీడియో మోడ్ మీద కూడా క్లిక్ చేసా. అండ్ ఇక ఫోటో మోడ్ మీద చూసుకోవచ్చు పోర్ట్రేట్ షాట్స్ అండ్ 64 మెగాపిక్సెల్. అండ్ ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఇచ్చారు కొన్ని మనకి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల టైప్లో ఫిల్టర్స్ మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చూసుకోవచ్చు. అండ్ ఇక అయితే ఇప్పుడు మనం కొన్ని ఫొటోస్ తీసి చూద్దాం. మనకి డే లైట్ శాంపిల్స్ అండ్ నైట్ మోడ్స్ అండ్ రకరకాల ఆప్షన్స్లో పెట్టి మనం కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా తీసుకుందాం అనమాట. గాయస్ ఇది వచ్చేసి డే లైట్ సన్సెట్ ఫోటో శాంపిల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ మోడ్లో పెట్టి ఇండోర్లో ప్లాన్ ఫోటో అనేది షూట్ చేసా, చూసుకోవచ్చు క్వాలిటీ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్ అనమాట, ఇండోర్లో తీసాను నేను. అండ్ నెక్స్ట్ బ్యాక్ పోర్ట్రేట్ షాట్ అనమాట, చూసుకోవచ్చు క్వాలిటీ కానీ మొత్తం ఇండోర్లో తీసి ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి బయట నైట్ టైంలో ఫ్రంట్ క్యామ్తో షూట్ చేసా. అండ్ ఇది కూడా నైట్ మోడ్లోనే నైట్ టైంలోనే తీసేది అనమాట బ్యాక్ పిక్చర్ బ్యాక్ క్యామ్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 64 మెగాపిక్సెల్తో షూట్ చేసా, చూసుకోవచ్చు ఆ క్వాలిటీ కానీ నెక్స్ట్ మొత్తం అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా మ్యాక్రో షాట్ ఆప్షన్తో తీసా, చూసుకోవచ్చు ఆ క్వాలిటీ కానీ నెక్స్ట్ లెటర్స్. అయితే గైస్ ఫ్రంట్ సైడ్ నేను నడుస్తున్న వీడియో స్టెబిలైజేషన్ కానీ అండ్ కలర్ ఎఫెక్ట్స్ కానీ మీరు చూసుకోవచ్చు. అయితే ఇది నైట్ టైం కాబట్టి మీరు అంత కనిపించట్లేదు. అండ్ డే లైట్లో అయితే మీకు కనిపించేది క్వాలిటీ కానీ ఏదన్నా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది వచ్చేసి బ్యాక్ క్యామ్తో రికార్డ్ చేస్తున్నాను నేను. ఇది టైమ్ ల్యాప్స్ ఆప్షన్తో షూట్ చేసే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్లో మోషన్ ఆప్షన్తో షూట్ చేసే ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు అది ఎంత స్లో మోషన్లో వస్తుంది. అది స్లో మోషన్ ఆ క్లారిటీ మీకు దెబ్బతినకుండా ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు క్వాలిటీ కానీ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా. ఓవరాల్గా ఫోన్ లుక్ అయితే పర్ఫెక్ట్ గైస్, బాగానే ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ బర్త్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. అండ్ IPS డిస్ప్లే అనమాట ఇది.
అండ్ హెచ్డి వీడియోస్ కూడా మనకు సపోర్ట్ అవుతాయి. అండ్ ఒక వీడియో శాంపిల్ కూడా చూద్దాం మనం ఇక్కడ. అండ్ ఇక్కడ వీడియో క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. హే గైస్, ఇదన్నమాట రియల్మీ 6 గురించి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్. అయితే ఎవరైతే ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారో గో హెడ్ కొనొచ్చు మీరు. అండ్ ఇది గేమింగ్ పర్పస్ లైక్ ఫ్రీ ఫైర్ అండ్ పబ్జీ కూడా బాగా యూస్ అయింది. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేసేయండి. దిస్ ఈజ్ ఇస్మాయిల్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బై బై. జై హింద్.